ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక లేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్లో సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సామాజిక వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖ నేతలు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్లో సింధు ఆసుపత్రికి పలువురు ప్రముఖులు చేరుకుంటున్నారు. సింధు హాస్పిటల్ నుంచి ముద్రగడ పార్థివ దేహం ఆయన స్వగ్రామం కిర్లంపూడికి తరలించారు. 1953 జనవరి 22న కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం రాజకీయ ప్రస్థానాన్ని 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేగా ప్రారంభించారు. తర్వాత 82లో టీడీపీలో చేరి 83, 85 ఎన్నికల్లో రత్తిపాడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ మరి చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో మంత్రిగా సేవలందించారు. తన తండ్రి మాజీ ఎమ్మెల్యే వీరరాఘవరావు అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ వంటి పార్టీల్లో వివిధ దశల్లో పనిచేశారు. ముద్రగడ మరణ వార్తపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవుల కంటే ప్రజల కోసం నిలబడమే గొప్పదని చాటిన నాయకుడిగా ముద్రగడను కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముద్రగడ కుమారుడు గిరిబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ ప్రజల కోసం ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. నీతికి నిజాయితీకి నిలువెత్త నిదర్శనం మన ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవటం మనకి చాలా దురదృష్టం. ఆయన్ని కోల్పోవటం అనేది చాలా చాలా బాధాకరం. చూశాను, నివాళులు అర్పించాను. నీతికి నిజాయితీకి నిలువెత్త నిదర్శనం మన ముద్రగడ పద్మనాభం గారిని కోల్పోవటం మనకి చాలా దురదృష్టం. ఆయన్ని కోల్పోవటం అనేది చాలా చాలా బాధాకరం. చూశాను, నివాళులు అర్పించాను. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం గారిది ఒక చెరిగిపోని ముద్ర అని చెప్పాలి. బ్రతికినంతకాలం కాపు సామాజిక వర్గం కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు, చేసినటువంటి నిరసన దీక్షలు, ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలి, ముఖ్యంగా ఆయన కాపు సామాజిక వర్గం అభివృద్ధిలోకి రావాలి, వాళ్ళకి రిజర్వేషన్లు దక్కాలి అని ఆయన చేసినటువంటి పోరాటాలు ఎప్పుడూ కూడా మర్చిపోలేనివి. అలాగే ఆయన ఆత్మాభిమానానికి, ఆయన పట్టుదలకి, వాటి కోసం ఆయన ఎంత వరకైనా వెళ్తారన్న విషయం అందరికీ కూడా తెలుసు. మొన్న మధ్య విన్నాము వార్త, కోలుకుంటున్నారు, తిరిగి మళ్ళీ ఆయన ప్రజల మధ్యలోకి వస్తారు అన్న వార్త చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ కష్ట సమయంలో ఆ భగవంతుడు అండగా నిలవాలని కోరుకుంటున్నాను.